Hi friends, I am Anita. So, ఈరోజు మనం 10th క్లాస్లో ఎక్సైజ్ 1.2 గురించి తెలుసుకుందాం. ప్రూవ్ దట్ √5 ఈజ్ ఇర్రేషనల్. √5 అనేది ఇర్రేషనల్ అనేది ప్రూవ్ చేయాలంట. సో ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ మనం ఒక అజ్యూమ్ చేసుకుందాం, అంటే ఊహించుకోవడం. సో అజ్యూమ్ దట్ √5 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఫస్ట్ √5 అనేది మనం ఒక రేషనల్ నెంబర్గా అజ్యూమ్ చేసుకుందాం. తర్వాత √5 ఈజ్ ఈక్వల్ టు a/bగా రాసుకున్నాం. a/b అంటే a, b బిలాంగ్స్ టు z. z మీన్స్ ఇంటీజర్స్. మనకి ఇంటీజర్స్కి సింబల్ వచ్చేసి z. సో a, b బిలాంగ్స్ టు z. a, b ఆర్ co-prime నెంబర్స్. సో b నాట్ ఈక్వల్స్ టు a. ఓకే, సో a, b ఆర్ co-prime అంటే సో co-primeలో కామన్ ఫ్యాక్టర్స్ అనేది ఓన్లీ 1 మాత్రమే ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండకూడదు. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. √5 ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే √5 అనేదానికి హోల్ స్క్వేర్ అవుతుంది, ఈజ్ ఈక్వల్స్ టు a/b హోల్ స్క్వేర్. రూట్కి స్క్వేర్కి గెట్ క్యాన్సిల్, 5 అలాగే వస్తుంది. a²/b². సో 5 ఈజ్ ఈక్వల్ టు a²/b². ఇంటర్చేంజ్ ద టర్మ్స్. ఈ టర్మ్స్ని ఇంటర్చేంజ్ చేద్దాం. b² యూతర్కి వస్తే 5 అనేది ఇక్కడ మల్టిప్లైలో ఉంది కాబట్టి కిందికి డివిజబుల్ అవుతుంది. సో b² ఈజ్ ఈక్వల్ టు a²/5. దీన్ని ఈక్వేషన్ 1గా రాసుకుందాం. తర్వాత 5 డివైడ్స్ a². ఇక్కడ 5 అనేది డివైడ్ చేస్తుంది కదా, a²ని డివైడ్ చేస్తుంది. సో 5 డివైడ్స్ a². డివైడ్ చేస్తున్నప్పుడు ఏని కూడా 5 అనేది డివైడ్ చేస్తుంది. సో అండ్ ఆల్సో 5 డివైడ్స్ ఆల్సో a. తర్వాత a/5, ఇక్కడ a/5 ఉంది కదా, a/5 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. c మీన్స్ కాన్స్టెంట్. సో ఇక్కడ కూడా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. a²/5² ఈజ్ ఈక్వల్ టు c². a² ఇక్కడ 5² అంటే 25 ఇక్కడ అలాగే రాసుకుందాం. 5² ఇంటర్చేంజ్ 5² c². a² ఈజ్ ఈక్వల్ టు 5² అంటే 25, c² అలాగే వస్తుంది. దీన్ని ఈక్వేషన్ 2గా రాసుకుందాం. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2 in 1. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఈ 2 అనేది ఈక్వేషన్ తీసుకొని 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 ఈక్వేషన్ ఏంటి, b² ఈజ్ ఈక్వల్ టు a²/5. b² ఈజ్ ఈక్వల్ టు a² వాల్యూ ఎంత, 25 c². సో 25 c²/5. 5తో 5 1s 5 5s 25 గెట్ క్యాన్సిల్. 5 c² వస్తుంది. b² ఈజ్ ఈక్వల్ టు 5 c². ఇక్కడ మళ్ళీ ఇంటర్చేంజ్ ద టర్మ్స్ ఇంటర్చేంజ్ చేద్దాం. 5 c² ఈజ్ ఈక్వల్ టు b² వస్తుంది. c² ఈజ్ ఈక్వల్ టు b²/5. సో ఇక్కడ 5 డివైడ్స్ b. 5 డివైడ్స్ b² అండ్ ఆల్సో 5 డివైడ్స్ b. b²ని డివైడ్ చేస్తుంది, b²ని డివైడ్ చేసినప్పుడు bని కూడా డివైడ్ చేస్తుంది కదా 5. సో అలాగే 5 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ a అండ్ b. ఇక్కడ bని డివైడ్ చేస్తుంది 5 అనేది, ఇక్కడ ఏని డివైడ్ చేస్తుంది. సో 5 అనేది కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ a అండ్ b. సో ఇలా మనకి 2 కామన్ ఫ్యాక్టర్స్ అనేది రాకూడదు, ఓన్లీ 1 మాత్రమే రావాలి. అలాగైతేనే అది రేషనల్ లేక వస్తుంది అనమాట. కానీ ఇది అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. హెన్స్ √5 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. సో దిస్ ఈజ్ ద √5 ఇర్రేషనల్ నెంబర్ అనేది మనం ప్రూవ్ చేసాం.